నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కాంగ్రెస్ పాలన బాగాలేదనే విమర్శలపై సీఎం రేవంత్ రెడ్డి ధ్వజం. ఎవరేం చేశారో చర్చిద్దామని బీఆర్ఎస్ బీజేపీకి సవాల్. సీఎం రేవంత్ రెడ్డి సవాల్ స్వీకరిస్తున్నామన్న హరీష్ రావు. 6 గ్యారంటీలు సహా అన్ని అంశాలపై చర్చకు సిద్దమని ప్రకటన. కులగణనపై అనుమానాల నివృత్తికి సిద్దమైన ప్రభుత్వం. ప్రజాభవన్లో ఇవాళ బీసీ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం. హిందీని రుద్దడం రాజకీయమేనన్న తమిళనాడు సీఎం స్టాలిన్. భాషల మధ్య గొడవలు పెట్టొద్దని ప్రధాని మోదీ హితవు. భద్రతా బలగాల సమాచార మార్పిడికి భారత్ బంగ్లా అంగీకారం. అడిషనల్ డైరెక్టర్ జనరల్ మధ్య త్వరలో హాట్ లైన్ సదుపాయం. పదేళ్ల కాలంలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే కృష్ణా జలాల వాటా విషయంలో ఆంధ్రప్రదేశ్తో పంచాయతీ ఉండేది కాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చేయలేదంటున్న విపక్షాలకు హామీల అమలు కనిపించడం లేదా అంటూ ఎదురుదాడికి దిగారు. 12 ఏళ్ల మోదీ పాలన, 10 ఏళ్ల కేసీఆర్ పాలన, ఏడాది కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్దమని బీజేపీ బీఆర్ఎస్ కు సవాల్ విసిరారు. శుక్రవారం నారాయణపేట జిల్లాలో పర్యటించిన రేవంత్ రెడ్డి సుమారు 1000 కోట్లకు పైగా అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. వికారాబాద్, నారాయణపేట జిల్లాల్లో శుక్రవారం పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ప్రజాపాలన, ప్రగతి బాట బహిరంగ సభలో ప్రసంగించారు. ప్రతి పనిలోనూ విపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ అభాసుపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని ధ్వజమెత్తారు. 12 ఏళ్ల మోదీ పాలనపై, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనపై, 12 నెలల కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్దమన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నుంచి ఎవరొస్తారో రావాలని సవాల్ విసిరారు. నేను అడుగుతున్న ఇక్కడికొచ్చిన సోదరుల్ని, తెలంగాణ ప్రజల్ని, 10 ఏళ్లు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడు, 12 ఏళ్లు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఉన్నాడు. ఇవాళ చర్చకు సిద్ధమా? కిషన్ రెడ్డి గారు, మీ పార్టీ ప్రెసిడెంట్ గా నువ్వురా, కేంద్ర మంత్రిగా నువ్వురా, చంద్రశేఖరరావు గారు ప్రతిపక్ష నాయకుడిగా నీ పార్టీ ప్రెసిడెంట్ గా నువ్వురా, కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా నేనొస్తా. 12 ఏళ్లు మోడీ పరిపాలన మీద, 10 ఏళ్లు చంద్రశేఖరరావు పరిపాలన మీద, 12 నెలల మా పరిపాలన మీద, ప్రజా పరిపాలన మీద చర్చ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. చర్చలో ఓడితే ముక్కు నేలకు రాస్తా అని చెప్పి నేను ఈ సందర్భంగా సవాలు విసురుతున్నా. కేసీఆర్ 10 ఏళ్లలో పాలమూరు ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టును పడావు పెట్టి మహబూబ్నగర్ జిల్లాను ఎడారిగా మార్చారని ఆరోపించారు. ఆనాడు ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే చంద్రబాబుతో ఇవాళ నీళ్ల పంచాయతీ ఉండేది కాదని వ్యాఖ్యానించారు. ఆనాడు రాజశేఖర రెడ్డితో కలిసి పోతిరెడ్డిపాడు ద్వారా కృష్ణానది జలాలను సీమకు తరలించకపోతుంటే హారతిచ్చింది నువ్వు కాదా? ఆనాడు మంత్రివర్గంలో నీ మంత్రులు లేరా? హరీష్ రావు గారు ఆ మంత్రివర్గంలో మంత్రి కాదా అని నేను ఇవాళ అడుగుతున్నా. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషను, అదేవిధంగా ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మించుకుంటుంటే ఒక్క రోజైనా నువ్వు అడ్డుకున్నావా? వీరతిలకం దిద్ది జగన్మోహన్ రెడ్డికి పంచపక్ష ప్రమాణాలు పెట్టింది నువ్వు కాదా? ఇవాళ నువ్వు చేసిన పాపం ఇవాళకు మాకు శాపమైంది, ఇవాళ మాకు ఉరైంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి అయితే ఒక్క నెల రోజులు మన కళ్ళు మూసుకుంటే 300 టీఎంసీలు శ్రీశైలం మొత్తం తరలించకపోవడానికి, మలుపుకపోవడానికి ఇవాళ పునాదులు వేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీర తిలకం దిద్ది కాంట్రాక్టర్ దగ్గర కమిషన్ల కోసం కక్కుర్తిపడ్డది నువ్వు కాదా చంద్రశేఖరరావు? ఆనాడు సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు కాదా అని నేను అడుగుతున్నా. వికారాబాద్, నారాయణపేట జిల్లాల పర్యటనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. తొలుత వికారాబాద్ జిల్లా దుద్యాల్ మండలం పోలేపల్లి గ్రామానికి చేరుకున్న సీఎం రేణుకా ఎల్లమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి నారాయణపేటకు చేరుకున్న రేవంత్ అప్పక్పల్లిలో జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ ను ప్రారంభించారు. తెలంగాణలో 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరుల్ని చేయడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. నారాయణపేట మెడికల్ కళాశాలలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. కేంద్రం తిరస్కరించినా మంత్రులు, అధికారులు ప్రయత్నించి 8 మెడికల్ కాలేజీలకు అనుమతి తీసుకొచ్చారని గుర్తు చేశారు. 50 ఏళ్లు ఇక్కడి ప్రజలకు సేవలందించిన చిట్టెం నర్సిరెడ్డి పేరు కాలేజీకి పెట్టడం సముచితమని సీఎం అభిప్రాయపడ్డారు.
సీఎం రేవంత్ రెడ్డి 14 నెలల పాలనపై చర్చకు సిద్దమని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. సీఎం చేసిన సవాల్ను స్వీకరిస్తున్నట్లు చెప్పారు. రేవంత్ రెడ్డి చెప్పిన చోటుకు చెప్పిన సమయానికి వస్తారన్న హరీష్ రావు కొడంగల్ నియోజకవర్గమైన రేవంత్ రెడ్డి ఇంట్లో అయినా చర్చకు సిద్దమని అన్నారు. 6 గ్యారంటీలు 420 హామీలతో పాటు అన్ని అంశాలపైన చర్చ చేద్దామని తెలిపారు. అరుపులు పెడబెబ్బులతో సాగు తాగు నీళ్ల కష్టాలు రేవంత్ రెడ్డి తీర్చలేరన్నారు. నిందలు వేయడం మాని నదీ జలాల్లో రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి నారాయణపేట సభలో పాలమూరు ప్రగతిపై పచ్చి అబద్దాలు మాట్లాడారని ఆక్షేపించారు. కృష్ణా జలాలను ఏపీ యథేచ్ఛగా తరలించకపోతుంటే ఆపడం చేతకాక తమ మీద మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పాలమూరును ఎడారిగా మార్చిన టీడీపీ కాంగ్రెస్లతో అంటకాకి తీరని ద్రోహం చేసింది రేవంత్ రెడ్డేనని విమర్శించారు. పాలమూరు రంగారెడ్డికి అడ్డుపడుతూ కేసులు వేయించింది రేవంత్ రెడ్డేనని ఆరోపించిన హరీష్ రావు కాంగ్రెస్ నాయకులు వేసిన కేసులను ఎదుర్కొని 90% పనులు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. కేసీఆర్ కు పేరు వస్తుందని మిగిలిన 10% పనులు చేయకుండా ప్రాజెక్టును కావాలని పక్కన పెట్టి పాలమూరు ప్రజల ఉసురు పోసుకుంటున్నారని హరీష్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాకపోయి ఉంటే పాలమూరు ఎత్తిపోతలు పూర్తి చేసి నారాయణపేట కొడంగల్ రైతుల కాళ్లు కడిగేవాళ్లమని అన్నారు. బీసీ కులగణనపై చేసిన అధ్యయనం క్షేత్రస్థాయిలో నిర్వహించిన విధానం అనర్హులను తొలగించిన తీరుపై అనుమానాల నివృత్తికి ప్రభుత్వం సిద్దమైంది. అందులో భాగంగా బీసీ నేతలతో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశం కానున్నారని పీసీ వర్గాలు వెల్లడించాయి. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రజాభవన్లో సమావేశం జరుగుతుందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఈ భేటీకి బీసీ సామాజిక వర్గానికి చెందిన మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు సహా పలువురు ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా చేపట్టిన కులగణన కార్యక్రమం, ఆ సర్వేలో పాల్గొనని వారికి మరో అవకాశం కల్పించడం, ఈ నెల 28వ తేదీ వరకు కొనసాగనున్న కార్యక్రమం తీరుతెన్నులు, బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల ఏర్పాటుపై చర్చిస్తారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మల్లాపూర్లో యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యూరియా బస్తాల కోసం ఉదయాన్నే ఫర్టిలైజర్ దుకాణం ముందు అన్నదాతలు పెద్ద ఎత్తున బారులు తీరారు. యూరియా బస్తాల కోసం అందరూ ఒకేసారి రావడంతో కొద్దిసేపు తోపులాట జరిగింది. అధికారులు సకాలంలో సరిపడినంత యూరియాను సరఫరా చేసి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. రాష్ట్రంలో రసాయన ఎరువుల లభ్యతపై రైతులు ఆందోళన పడవద్దని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భరోసా ఇచ్చారు. ఎరువుల సరఫరా, లభ్యతపై సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. 8.54 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కావాలని కేంద్రానికి ప్రణాళికలివ్వగా ఇప్పటి వరకు 6.73 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చిందని అధికారులు మంత్రికి తెలిపారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని, అయినా ఈ నెలలో 45,000 మెట్రిక్ టన్నుల యూరియా తక్కువగా వచ్చిందని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ప్రస్తుతం రాష్ట్రం వద్ద ఉన్న 1.30 లక్షల మెట్రిక్ టన్నులను రైతుల అవసరాల మేరకు ఆయా జిల్లాలకు సరఫరా చేస్తామని వెల్లడించారు. రాష్ట్రానికి రావాల్సిన యూరియాను వెంటనే పంపించాలని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు లేఖ రాసినట్లు వివరించారు. రైతులు కూడా అవసరం మేరకే ఎరువులు కొనుగోలు చేయాలని తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో రైతులు అప్పులు చేసి బోర్లు వేస్తున్నారని వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం కోదండరెడ్డి అన్నారు. రోజు రోజుకు భూగర్భ జలాలు పడిపోతున్న నేపథ్యంలో దయచేసి రైతులు అప్పులు చేసి బోర్లు వేయవద్దని విజ్ఞప్తి చేశారు. నీళ్లు ఉంటేనే పంట సాగు చేయాలని సూచించారు. రాజకీయ పార్టీలు, ప్రతిపక్షాలు రైతులను మానసిక ఒత్తిడికి గురిచేసేలా ప్రకటనలు చేయవద్దని హితవు పలికారు. ఎండాకాలం సాహసం చేసి పంటలు వేసి నష్టపోద్దని, బోర్లు వేసి అప్పుల పాలు కావద్దని స్పష్టం చేశారు. పడితే అక్కడ పంటలు ఎండిపోతున్నట్టుగా, రైతులు పెట్టుబడి పెట్టి పాపం ఇబ్బంది పడుతున్నట్టుగా మా కమిషన్ దృష్టికి వచ్చింది. రైతాంగంతో ఒకటే మనవి, ఎప్పుడు కూడా ప్రకృతి ఒక రకంగా ఉండదు. ఆ 2022-23 దాని తర్వాత ఇప్పుడు చూస్తే గ్రౌండ్ వాటర్ విపరీతంగా పడిపోయింది. బోర్లకు నీళ్లు అందే పరిస్థితి లేదు. కొత్త బోర్లు వేస్తున్నారు. గ్రౌండ్ వాటరే లేనప్పుడు మీరు ఖర్చు పెట్టి బోర్లు వేసుకుంటే దానివల్ల ఉపయోగం లేదు. అందువల్ల మీరు అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టకండి, ఉన్న పంటను కాపాడుకోండి.
ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు పటిష్ట ఏర్పాట్లు చేయాలని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. ఈ నెల 27న జరగనున్న మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల టీచర్ నియోజకవర్గాలు, వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ల నియోజకవర్గాల ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లపై సీఈఓ సుదర్శన్ రెడ్డి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలింగ్ కేంద్రాల వద్ద నిఘా, భద్రత, మంచినీటి సదుపాయం, ఇతర ఏర్పాట్లపై చర్చించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సీఈఓ స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు ఉన్న కేంద్ర, రాష్ట ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక క్యాజువల్ లీవ్ ఇవ్వాలని ఈసీ నిర్ణయించినట్లు సీఈఓ తెలిపారు. ప్రైవేట్ సంస్థలు తమ ఉద్యోగులు ఓటేసేలా సహకరించాలని కోరారు. షిఫ్టుల సర్దుబాటు, ఓటేసి వచ్చేందుకు కొంత సమయం ఇవ్వడం వంటి చర్యలు తీసుకోవాలని కోరారు. భూపాలపల్లిలో సామాజిక కార్యకర్త రాజలింగమూర్తిని హత్య చేసినట్లు భావిస్తున్న 5 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వేర్వేరు ప్రాంతాల్లో వీరిని అదుపులోకి తీసుకుని గణపురం పోలీస్ స్టేషన్లో విచారిస్తున్నట్లు సమాచారం. హత్యలో పాల్గొన్న నిందితులు మంకీ క్యాప్లను ధరించి ఆటోలో వచ్చారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పోలీసుల అదుపులో ఉన్న వారే హత్య చేశారా, ఇతర ప్రాంతాలకు చెందిన వారితో చేయించారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. హత్యపై రాజకీయ కాకరేగడంతో పోలీసులు తమ అదుపులో ఉన్న 5 కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు ఒక్క భూ వివాదమే కారణమా, మరేదైనా ఉందా, హత్యకు ఎంతమంది సహకరించారు అనే కోణంలోనూ విచారిస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నాంపల్లిలోని ఓ అపార్ట్మెంట్లో లిఫ్టులో చిక్కుకుని ప్రమాదానికి గురైన బాలుడు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. బాలుడికి ప్రత్యేక వైద్య బృందం చికిత్స చేస్తోందని నీలోఫర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవికుమార్ తెలిపారు. 2 గంటల పాటు లిఫ్టులో చిక్కుకుని ఉండడంతో ఆక్సిజన్ అందక పలు అవయవాలు దెబ్బతిన్నాయని తెలిపారు. ప్రస్తుతం వెంటిలేటర్ సహాయంతో బాబుకి చికిత్స అందిస్తున్నామని వైద్యులు వెల్లడించారు. ఊపిరి అందక చైల్డ్కి బ్రెయిన్కి ఆక్సిజన్ లేక ఫిట్స్ వచ్చేసి బ్రెయిన్ కొంచెం డ్యామేజ్ అయింది. సో చాలాసేపు స్టమక్ ఇట్లా నొక్కేసి ఉండటం వల్ల హార్ట్ లంగ్ ఇట్లా అవటం కానీ హార్ట్ ఇట్లా కొట్టుకోవటం కానీ చాలా రిస్ట్రిక్ట్ అయిపోయింది, ఇట్లా తొక్కు పెట్టినట్లయింది. సో అందుకోసం కావాల్సినంత పంపింగ్ లేక బ్రెయిన్కి ఆక్సిజన్ అందలేదు, దానివల్ల ఫిట్స్ వచ్చింది. వెంటిలేటర్ మీద పెడతాం. ఇప్పుడు కుమార్తె వివాహం జరుగుతుండగానే అదే మండపంలో తండ్రి గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం రామేశ్వర్పల్లిలో చోటు చేసుకుంది. బాలచంద్రం తన కుమార్తె కనక మహాలక్ష్మి వివాహానికి స్థానిక పెళ్లి మండపంలో ఏర్పాటు చేశాడు. వివాహతంతు జరుగుతుండగానే మండపంలో స్పృహ తప్పి పడిపోయాడు. ముహూర్తానికి కొన్ని క్షణాలే మిగిలి ఉండడంతో వధువు తల్లి వరుడి కాళ్లు తల్లి కడిగి ఆ తర్వాత జరగాల్సిన తంతును పూర్తి చేశారు. వధువు తండ్రిని బంధువులు కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. బాలచంద్రం మరణ వార్త విని వివాహానికి వచ్చిన బంధువులంతా విషాదంలో మునిగిపోయారు. ఎంతో ఆడంబరంగా పెళ్లి చేసినప్పటికీ ఆ పెళ్లి చూడకముందే తండ్రి మృతి చెందడంతో ఆ కుటుంబంలో తీరని దుఃఖాన్ని మిగిల్చింది. పెళ్లికి హాజరైన బంధుమిత్రులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దివ్య విమాన స్వర్ణగోపురం మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. విమాన గోపురానికి బంగారు తాపడం పనులు పూర్తయ్యాయి. రేపు ఆలయ సంప్రోక్షణ మహాకుంభాభిషేక ఘట్టం నిర్వహించి బంగారు విమాన గోపురాన్ని స్వామివారికి అంకితమివ్వనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా విమాన గోపురానికి బంగారు తాపడం చేయించాలని 2021లో అప్పటి సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అనేక మంది భక్తులు, దాతలు విరాళాలు ఇచ్చినా తాపడం పనులు చేపట్టేందుకు అవసరమైన బంగారం సమకూరలేదు. ఆ తర్వాత 2022 మార్చి 8న కేసీఆర్ ఆలయ ఉద్ఘాటన పూర్తి చేశారు. 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట అభివృద్ధిపై దృష్టి సారించారు. పనులపై దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఉమ్మడి జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో సమీక్షలు నిర్వహించారు. ఎట్టకేలకు విమాన గోపురానికి బంగారు తాపడం పనులు పూర్తయ్యాయి. ఆదివారం ఉదయం 11:54 బంగారు విమాన గోపురాన్ని స్వామివారికి అంకితం ఇవ్వనున్నారు.
ఈ మహత్తర ఘట్టానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఎర్రవెల్లిలోని ఆయన నివాసంలో కలిసిన అర్చకులు ఆహ్వాన పత్రికను అందజేశారు. బంగారు విమాన గోపుర ప్రారంభోత్సవం సహా లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాల్సిందిగా కోరారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, పలువురు ప్రముఖులను కూడా ఆలయ పూజారులు ఆహ్వానించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ విమాన గోపురం ప్రారంభోత్సవంలో భాగంగా ఈ నెల 19వ తేదీ నుంచి మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవాలు జరుగుతున్నాయి. ఇవాళ సుదర్శన లక్ష్మీ నరసింహ దివ్య విమాన స్వర్ణ గోపురం మహాకుంభాభిషేక ప్రతిష్టా మహోత్సవం జరుగుతుందని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. సుదీర్ఘము సువిశాలము అయినటువంటి ఈ శిఖరం 51 అడుగు ఉంది. తర్వాత 6 అడుగులు దివ్య సుదర్శన చక్రం ఉంది. ఈ సందర్భంగా శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్రాన్ని అనుసరించి భగవద్ రామానుజ సాంప్రదాయ సిద్ధంగా వానమామలై పీఠాధీశ్వరులు 31వ పీఠాధిపతి అయినటువంటి వానమామలై మధురకవి రామానుజ జీరస్వామి వారి యొక్క మంగళాశాస్త్రపూర్వకముగా స్వయంగా వారి యొక్క స్వీయ నిర్వహణలో ఈ శుభముహూర్తాలన్నీ కూడా నిర్ణయించి మా ప్రధాన అర్చకత్వంలో పంచకుండాత్మకముగా పాంచరాత్ర ఆగమ శాస్త్రంగా ఈ మహావైభవాలకి శుభశ్రీకారం చేయడం జరిగింది. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి విమాన గోపురాన్ని స్వర్ణమయంగా తీర్చిదిద్దారు. ఆలయ రాజగోపురం 50.5 ఫీట్ల ఎత్తులో సుమారు 10,759 ఎస్ఎఫ్టీలుగా ఉంది. బంగారు తాపడం కోసం మొత్తం 68 కిలోల బంగారాన్ని ఉపయోగించారు. 80 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశారు. తాపడం కోసం విరాళాలుగా వచ్చిన బంగారం నగదుతో పాటు స్వామివారి హుండీ ఆదాయం నుంచి ఈ డబ్బులను ఖర్చు చేశారు. నిర్మాణ పనులు బయటకు కనిపించకుండా గోపురం చుట్టూ పూర్తిగా పట్టలు కప్పేశారు. పనులు జరిగే గోపురం వద్దకు ఎవరినీ అనుమతించలేదు. సీసీ కెమెరాల పటిష్ట బందోబస్తు మధ్య పనులు జరిగాయి. గతేడాది నవంబర్లో తాపడం పనులు ప్రారంభించి ఈ నెల 10న పూర్తి చేశారు. గత ప్రభుత్వం విమాన గోపురానికి బంగారు తాపడం చేయించాలని నిర్ణయించినా అవసరమైన బంగారం సమకూరలేదని యాదగిరిగుట్ట ఆలయ ఈవో భాస్కర్రావు తెలిపారు. బంగారు తాపడం పనులకు అవసరమైన నిధులు, బంగారాన్ని దాతల ద్వారా సేకరించినట్లు చెప్పారు. కుంభాభిషేకం అనంతరం భక్తులకు దర్శనమివ్వనున్నట్లు తెలిపారు. 4-5 దశాబ్దాల్లో ఎప్పుడు జరిగి ఉండలేదు ఈ విమాన గోపురానికి బంగారు తాపడం అనేది. ఇది మొట్టమొదటిది. అదేవిధంగా దీంట్లో ఇంకోటి ఏంటంటే తెలంగాణలో మొట్టమొదటి దేవాలయం ఇది. బంగారు తాపడంతో ఉన్న విమాన గోపురం తెలంగాణలో మొట్టమొదటి దేవాలయం. ఇంకా శ్రేష్టమైనది ఏంటంటే దేశంలోనే అతిపెద్ద విమాన గోపురం ఇది. బంగారు తాపడంతో చేసిన విమాన గోపురంలో దేశంలో అతిపెద్దది. ఇది 50.5 అడుగులు ఎత్తు ఉంటుంది. ఇది పంచతల గోపురం. దీని పక్కన మొత్తం 40 మంది మూర్తులు, విష్ణుమూర్తులు ఉంటారు. గరుడలు, సింహాలు, స్వామికి సంబంధించి ఏమేమైతే ఉన్నాయో అవన్నీ కూడా 113 మంది ప్రతిమలని దీంట్లో ప్రతిష్ఠించారు. ఇవన్నీ కూడా చూడటానికి దేదీప్యమానంగా బాగా కనబడుతుంది. కుంభాభిషేకం తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు స్వామివారికి అంకితం ఇచ్చిన తర్వాత భక్తులందరికీ కూడా అది ప్రత్యక్షంగా చూడడానికి వీలవుతుంది. యాదగిరీసుడి విమాన గోపురం స్వర్ణతాపడం పనులు అనుకున్న సమయానికి పూర్తి చేసినట్లు తమిళనాడులోని మహాబలిపురానికి చెందిన స్థపతి రవీంద్రన్ అన్నారు. స్వర్ణతాపడానికి ముందు చేపట్టిన రాగి తొడుగుల కోసం 1100 కిలోల రాగిని వినియోగించినట్లు చెప్పారు. దేశంలో ఈ తరహా విమాన గోపురం ఎక్కడా లేదని చెప్పారు. All the items in stone also, and we made it in copper. Now all became to gold. The golden Vimanam, golden work, nearly 67 kilo gold they are used in nanotechnology from Smart Creation Chennai, and copper work and gold fitting work made by my Navajivan metal sculptor with my 40-45 artisans. Almost 100% completed. Then just cleaning by cloth, and that's all. Just we have to clean the dust. That's all the work completed. ఆదివారం జరిగే మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం అనంతరం బంగారు విమాన గోపురాన్ని స్వామివారికి అంకితం చేయడానికి ఆలయ సిబ్బంది సర్వం సిద్ధం చేస్తున్నారు. తేనెతొట్టుపై రాళ్లు వేయవద్దన్న తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మాటలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో నిర్వహించిన అఖిల భారత మరాఠీ సాహిత్య సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ భారతీయ భాషల మధ్య మంటలు రేపొద్దంటూ హితబోధ చేశారు. దేశ భాషల మధ్య ఎప్పుడూ వైరం లేదని, అవన్నీ పరస్పర సహకారంతో సుసంపన్నంగా మారాయన్నారు.
భాషల ప్రాతిపదికన విభేదాలు సృష్టించే యత్నాలు జరిగినప్పుడల్లా భారతీయ భాషా వారసత్వం వాటికి ధీటుగా సమాధానమిచ్చిందన్నారు. భాషాపరమైన దురభిమానాలకు దూరంగా ఉండడం మనందరి సామాజిక బాధ్యత అని గుర్తు చేశారు. జాతీయ విద్యా విధానం అమలుకు సంబంధించి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. డీఎంకే ఉనికిలో ఉన్నంతకాలం తమిళ భాషకు, ప్రజలకు, రాష్ట్రానికి విఘాతం కలిగించే ఎటువంటి చర్యలను అనుమతించరని స్పష్టం చేశారు. 1965లో ఎగసిన హిందీ వ్యతిరేక ఉద్యమానికి పరోక్షంగా ప్రస్తావిస్తూ తేనెతుట్టుపై రాళ్లు రువ్వొద్దని హెచ్చరించారు. విద్యను రాజకీయం చేయొద్దన్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యలకు కౌంటర్గా విద్యపై రాజకీయాలు ఎవరు చేస్తున్నారని ఎంకే స్టాలిన్ ప్రశ్నించారు. త్రిభాషా సూత్రాన్ని ఆమోదిస్తేనే నిధులు విడుదలవుతాయని బెదిరించడం, ఎన్ఈపీ పేరుతో హిందీని రుద్దడం రాజకీయం కాదా అని కేంద్రంపై స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమగ్ర శిక్షా పథకం కింద తమ రాష్ట్రానికి రావాల్సిన 2152 కోట్ల రూపాయలు వెంటనే మంజూరు చేయాలని పునరుద్ఘాటించారు. అటు తమిళనాడు ద్విభాషా విధానాన్ని మాత్రమే అనుసరిస్తుందని ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ తేల్చి చెప్పారు. తనను తేలిగ్గా తీసుకోవద్దని మహారాష్ట ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే శుక్రవారం హెచ్చరించారు. అధికార మహాయుతి కూటమిలో విభేదాలు తీవ్రమయ్యాయన్న ఊహాగానాలు వినిపిస్తున్న వేళ షిండే వ్యాఖ్యలు మహారాష్ట రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. తాను ఓ సాధారణ పార్టీ కార్యకర్తనన్న షిండే బాలాసాహెబ్ అడుగుజాడల్లో నడిచిన వ్యక్తినని తెలిపారు. 2022లో అందరూ తనను తేలిగ్గా తీసుకున్నప్పుడు నాడు అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని పడగొట్టినట్లు గుర్తు చేశారు. అనంతరం దేవేంద్ర ఫడ్నవీస్ కు 200 కంటే ఎక్కువ సీట్లు సాధిస్తామని చెప్పానని, ఎన్నికల్లో 232 సీట్లు వచ్చాయన్నారు. అందుకే తనను తేలిగ్గా తీసుకోవద్దని అర్థం చేసుకునే వారికి ఈ సూచన సరిపోతుందని హెచ్చరించారు. షిండే హయాంలో ఆమోదించిన ఓ ప్రాజెక్టును ఫడ్నవీస్ ప్రభుత్వం నిలిపిన నేపథ్యంలో శివసేన నేత ఈ విధంగా స్పందించడం ప్రాధాన్యం సంతరించుకుంది. బెంగళూరులో పెరుగుతున్న ట్రాఫిక్, మౌలిక సదుపాయాల సమస్యలను ఆ దేవుడు కూడా పరిష్కరించలేడని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వ్యాఖ్యానించారు. బెంగళూరులో ఓ సెమినార్లో వస్తు చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన శివకుమార్ రోజురోజుకి జనాభా, వాహనాల సంఖ్య కూడా పెరిగిపోతోందన్నారు. ఏడాది రెండేళ్లలో బెంగళూరులో భారీ మార్పు సాధ్యం కాదన్నారు. దేవుడు కూడా తక్కువ సమయంలో బెంగళూరులోని ట్రాఫిక్, మౌలిక సదుపాయాల సమస్యలు తీర్చలేరని పేర్కొన్నారు. సరైన ప్రణాళికను రూపొందించి అమలు చేసినప్పుడు మార్పు సాధ్యమవుతుందన్నారు. శివకుమార్ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. బెంగళూరును మార్చడం సాధ్యం కానప్పుడు ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాలని బీజేపీ నేత ఆర్ అశోక డిమాండ్ చేశారు. ఆ స్థానంలో అర్హత ఉన్నవాళ్లు భర్తీ చేసి బెంగళూరు సమస్యలు పరిష్కరిస్తారని విమర్శించారు. అటు సామాజిక మాధ్యమాల్లోనూ సైతం శివకుమార్ వ్యాఖ్యలు దుమారం రేపాయి. సరిహద్దు భద్రతా బలగాల డిప్యూటీ కమాండర్ల స్థాయిలో సమాచారాన్ని మార్చుకునేందుకు భారత్, బంగ్లాదేశ్లు అంగీకరించాయి. ఈ మేరకు ఇరు దేశాలు భద్రతా బలగాల అడిషనల్ డైరెక్టర్ జనరల్ స్థాయి అధికారుల మధ్య హాట్ లైన్ సదుపాయం ప్రారంభించనున్నారు. సరిహద్దులో కంచె ఏర్పాటుకు 99 కొత్త ప్రాంతాలను 2 దేశాలు గుర్తించాయి. ఇరు దేశాల మధ్య కంచెలేని 4096 కిలోమీటర్ల పొడవైన సరిహద్దులో కంచె వేసేందుకు అంగీకరించాయి. భారత్కు చెందిన బీఎస్ఎఫ్, బంగ్లాదేశ్కు చెందిన బార్డర్ బంగ్లాదేశ్ల మధ్య జరిగిన ద్వైవార్షిక డైరెక్టర్ జనరల్ స్థాయి సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత జరిగిన తొలి సరిహద్దు దళాల సమావేశం ఇదేనని అధికారులు తెలిపారు. ఈ నెల 18 నుంచి 20 వరకు జరిగిన ఈ సమావేశాలు ఫలవంతంగా ముగిసినట్లు చెప్పారు. దక్షిణ చైనా సముద్రం వద్ద తమ గగనతలంలోకి ఫిలిప్పీన్స్ కు చెందిన C-208 విమానం అక్రమంగా ప్రవేశించిందని చైనా ఆరోపించింది. ఇందుకు సంబంధించిన వీడియోలను విడుదల చేసింది. C-208లో చాలా మంది జర్నలిస్టులు ఉన్నారన్న డ్రాగన్ ఉద్దేశపూర్వకంగానే తమ గగనతలంలోకి ఆ విమానం ప్రవేశించిందని వీడియోలో పేర్కొంది. ఫిలిప్పీన్స్ చర్యకు ప్రతిస్పందనగా అక్రమంగా ప్రవేశించిన విమానాలను ట్రాక్ చేయడానికి, వాటిని హెచ్చరించడానికి ప్రత్యేక దళాలను చైనా ఏర్పాటు చేసుకుంది.